Coming to the one carbohydrate reactions. Now we will discuss about the main part, reactions of carbohydrates. Reactions of carbohydrates లో మనకు బేసిక్ గా వచ్చేది ఏంటంటే బెనెడిక్స్ టెస్ట్. బెనెడిక్స్ టెస్ట్ లో దీంట్లో బేసిక్ గా మనం ఏం చేస్తాం, మాలిష్, బెనెడిక్స్, బార్ఫోర్డ్స్, సెల్వినాఫ్స్, ఫాల్జర్స్ టెస్ట్ అనేవి అండ్ ఓసోజోన్ టెస్ట్ అనేవి చేస్తాం. ఈ ఓసోజోన్ టెస్ట్ ఆల్వేస్ కన్ఫర్మేషన్ టెస్ట్ అవుతుంది. మిగతా రెండు కూడా ఐడెంటిఫికేషన్ కార్బోహైడ్రేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ బెనెడిక్స్ టెస్ట్. బెనెడిక్స్ టెస్ట్లో ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవడానికి, మీరు నా నోట్స్ చదువుకోవచ్చు, మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవడానికి నేను ఇక్కడ ఇచ్చాను, చూసుకోవచ్చు. షుగర్స్ మనం హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈనిడయాల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ ఈనిడయాల్స్ అనేవి షుగర్ యాసిడ్స్గా ఫామ్ అయ్యి ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయినప్పుడు క్యూప్రస్ అయాన్స్ ప్రజెన్స్ కాపర్ సల్ఫేట్లో ఉన్న క్యూపరస్ అయాన్స్ వచ్చేసి Cu+గా మారుతుంది. Cu+ వచ్చేసి కాపర్ హైడ్రాక్సైడ్గా మారుతుంది. ఈ కాపర్ హైడ్రాక్సైడ్ అనేది మనకు ఎల్లో కలర్లో ఉంటుంది. కాపర్ హైడ్రాక్సైడ్ ఎప్పుడైతే ఆక్సిడైజ్ అవుతుందో అది రెడ్ కలర్గా మారుతుంది. Cu2O కాపర్ ఆక్సైడ్గా మనకు ఫార్మేషన్ జరుగుతుంది. నథింగ్ బట్ రస్టింగ్ అంటే తుప్పు పట్టడం అంటాం కదండి, తుప్పు పట్టడమే ఈ మేజర్ ఈక్వేషన్స్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్లూకోజ్ అనేది ఈనిడయల్గా ఫామ్ అయింది. ఇది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఈనిడయల్గా ఫామ్ అయ్యి ఇది ఫ్రక్టోజ్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఇది మనకు చూడొచ్చు ఈనిడయల్ ఫార్మేషన్, ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అన్నట్టు. సో మీకు ఇక్కడ అర్థం అవడానికి నేను బెండిక్స్ రియాక్షన్స్ అనేవి నీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ రియేజెంట్, ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, బెండిక్స్ రియేజెంట్ ప్రొసీజర్, టేక్ 5 ml ఆఫ్ బెండిక్స్ రియేజెంట్, హీట్ ఇట్, కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ 8 drops లేదా 0.5 ml ఆఫ్ మన గివెన్ శాంపుల్ని యాడ్ చేసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత యూ షుడ్ హీట్ ఫర్ 2 minutes. అయితే ఫస్ట్ ఎందుకు హీట్ చేయాలి, నెక్స్ట్ ఎందుకు హీట్ చేయాలి? ఫస్ట్ ఎందుకు హీట్ చేస్తామంటే, రియేజెంట్ తీసుకోగానే హీట్ చేయడం వల్ల ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకు తెలవడానికి ముందు హీట్ చేస్తాము. దాని తర్వాత సొల్యూషన్, అంటే ఇంప్యూరిటీస్ ఉంటే ఆటోమేటిక్గా మన కలర్ చేంజెస్ అనేవి కనబడుతుంటాయి దాంట్లో. ఇక్కడ కలర్ చేంజెస్ లేదు అంటే సొల్యూషన్ అనేది క్లియర్గా ఉంది అంటే రియేజెంట్ కూడా మనం చెక్ చేస్తున్నాము. సో దాని తర్వాత ఏదైతే శాంపుల్ ఉంటుందో శాంపుల్ యాడ్ చేసుకొని దాన్ని 2 minutes వరకు హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు ఇది డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ గ్రీన్, ఎల్లో, బ్రిక్ రెడ్ కలర్ వరకు ఇది వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ బ్లూ కలర్లోనే ఉందనుకో, నో చేంజెస్, నో కార్బోహైడ్రేట్స్ అనేవి దాంట్లో మనకు లేవని చెప్పొచ్చు మనం. ఓకేనా? సో దట్ రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ మనం ఏం చెప్తుందని, రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ దీంట్లో లేవు అని మనం చెప్పొచ్చు. సో గ్రీన్ కలర్ అంటే స్లైడ్ 0.5 వరకు ఉన్నట్టు, ఎల్లో కలర్ వచ్చిందంటే 1.5 వరకు వచ్చినట్టు, బ్రిక్ రెడ్ కలర్ కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా అది 2+ ఉన్నట్టు మనం చెప్పొచ్చు అన్నట్టు. సో ఇదొకటి. బేసిక్గా ఇదేంటంటే, ఈ బెండిక్స్ టెస్ట్ అనేది గ్లైకోసూరియా అంటే యూరిన్లో గ్లూకోజ్ ఉందా లేదా అని ఎస్టిమేట్ చేయడానికి, అండ్ డయాబెటీస్ మెల్టస్ టెస్ట్ కోసం పిహెచ్సిస్లో బేసిక్గా వాడుతున్న టెస్ట్ ఏంటంటే, పిహెచ్సిలో ఇది మాన్యువల్ మెథడ్గా ఇది వాడుతున్నాము. కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్డ్గా అంతా కూడా కిట్స్ అనేది సప్లై చేయడం వల్ల పిఓడి మెథడ్ ద్వారా మనం ఇదే టెస్ట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే మల్టిపుల్గా ఇప్పుడు స్టాండర్డ్ బైగా ల్యాబొరేటరీలో చేసేది ఏంటంటే, డయాబెటీస్ మెల్టస్ కోసం పిహెచ్సిస్లో ఈ బెండిక్స్ టెస్ట్ అనేది మనం చేస్తూ ఉంటాము. ఎనీ షుగర్స్ విత్ అ ఫ్రీ ఆల్డిహైడ్ క్రీటో గ్రూప్ విల్ గివ్ ద reduce the Bendix reagent and gives the color. అంటే ఫ్రీ ఫంక్షనల్ గ్రూప్ ఉందంటే ఆటోమేటిక్గా రిడ్యూస్ అవుతుంది అన్నట్టు. ఓకేనండి? సో నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్ రియాక్షన్ గివ్స్ ద పాజిటివ్ బెండిక్స్ టెస్ట్ వచ్చేసి మనకు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ ఇస్తుంది, లాక్టోజ్, మాల్టోజ్ ఇస్తుంది, సుక్రోజ్ మనం చేసే హీట్ని బట్టి. నువ్వు ఎక్కువగా హీట్ చేసావనుకోండి, ఆ గ్లైకోసైడిక్ బాండ్ ఏదైతే ఉందో, గ్లూకోజ్కు ఫ్రక్టోజ్ మధ్యలో గ్లైకోసైడిక్ బాండ్ ఏదైతే ఉందో అది క్లీవ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి అవి రియాక్షన్ చెందుతాయి. కాబట్టి దాన్ని 2 minutes అంటే 2 minutes వరకే హీట్ చేయాలి. సో దీని బెండిక్స్ టెస్ట్, ఇది సుక్రోజ్ అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఏం చేస్తాం మనం, యాసిడ్ హైడ్రాలసిస్ టెస్ట్ ఆర్ యాసిడ్ హైడ్రాలసిస్ టెస్ట్ అనేది
చేస్తాము. యాసిడ్ హైడ్రాలసిస్ టెస్ట్లో ఫస్ట్ సుక్రోజ్ సొల్యూషన్ని యాసిడ్తో ట్రీట్ చేస్తాము. ట్రీట్ చేసిన తర్వాత, ట్రీట్ చేయడం అంటే నథింగ్ బట్ యాడ్ చేసి మిక్సప్ చేస్తాం. మిక్సప్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, సొల్యూషన్ అనేది మనకు సుక్రోజ్ అనేది గ్లూకోజ్గా ఫ్రక్టోజ్గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయినాక ఈ డివైడ్ అయిన తర్వాత ఈ సొల్యూషన్ ఏదైతే యాసిడ్తో ట్రీట్ చేసే సొల్యూషన్ ఉంటుందో దాంట్లో నుంచి శాంపుల్ని తీసుకొని మనం నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ది బెండిక్స్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం. అప్పుడు మనకు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ స్టార్చ్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వవు, ఎందుకంటే మనకు లాంగ్ చైన్ ఉంటుంది కాబట్టి అవైతే ఇవ్వవు. దానికి కూడా కావాలి అంటే, మనకు పాజిటివ్ కావాలి అంటే ఖచ్చితంగా వాటిని మనం ఏం చేస్తామంటే వాటిని కూడా యాసిడ్ హైడ్రాలసిస్ ప్రాసెస్ తర్వాత ఫస్ట్ క్లీవ్ చేయాలి. క్లీవ్ చేసిన తర్వాత మనం ఈ ఫంక్షన్స్ అనే ఈ బెండిక్స్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ కార్బోహైడ్రేట్ రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ అన్నాం. రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ అన్నప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయా? ఉండవు కదా. నాన్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి కదా. అవే ఈ మాలిక్యూల్స్ అన్నట్టు మీకు చూడొచ్చు అన్నట్టు. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అండ్ కీటోన్స్ విల్ ఆల్సో గివ్స్ ద ఫంక్షన్ కీటో గ్రూప్. కీటో గ్రూప్ ప్రజెన్స్ ఇన్ ద యూరిక్ యాసిడ్, మన కీటో గ్రూప్ దాంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా మనకు ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, కీటో గ్రూప్ ఉంటుంది కాబట్టి అది రియాక్షన్ చెందుతుంది. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ కూడా మనకు రియాక్షన్ చెందుతుంది. హోమోజెన్సిటిక్ యాసిడ్ సొల్యూషన్ టర్న్స్ బ్లాక్ డ్యూ టు ద బ్లాక్ colored oxidized homogenetic acid presence in that one, so because of that which gives the positive one. And vitamin C even without బాయిలింగ్ మనకు వచ్చేసింది. విటమిన్ సి ఉందంటే వితౌట్ బాయిలింగ్, అది మీరు గుర్తుంచుకోవాలి. వితౌట్ బాయిలింగ్ వచ్చేసిందంటే నాట్ బికాస్ ఆఫ్ ద ఎనీ ఫాల్ట్, మేబీ బికాస్ ఆఫ్ ద వైటమిన్ సి ప్రెసెన్స్ ఇన్ దట్ సబ్స్టెన్సెస్. ఓకే, విటమిన్ సి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సర్టన్ డ్రగ్స్ లైక్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ అంటే ఇక్కడ మెడిసిన్స్ వస్తుంది. సెఫాలోస్పోరిన్ అండ్ ఆస్పిరిన్, ఈ రెండు కూడా మనకు పాజిటివ్ ఇస్తాయి అన్నట్టు మనకు బెండిక్స్ టెస్ట్. ఈ బాగా గుర్తుంచుకోవాలండి. మీకు నాన్ కార్బోహైడ్రేట్ రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్, కార్బోహైడ్రేట్ రెడ్యూసింగ్ సబ్స్టెన్స్ అనేది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రియేజెంట్ అలోన్, ఇది రియేజెంట్ విత్ గ్లూకోజ్, రియేజెంట్ విత్ సుక్రోజ్, అండ్ దిస్ ద వన్ సుక్రోజ్ ఆఫ్టర్ యాసిడ్ హైడ్రాలసిస్ ద్వారా మనకు ఇది వస్తుంది అన్నట్టు. యూ కెన్ సీ. ఓకేనా? ఉత్త రియేజెంట్ మాత్రమే, ఇది ఖాళీ రియేజెంట్. దీంట్లో రియేజెంట్తో పాటు శాంపుల్ కూడా వేసి పెట్టున్నాం. దీంట్లో సుక్రోజ్ మన యాసిడ్ హైడ్రాలసిస్ చేయక ముందుకు మనం బెండిక్స్ టెస్ట్ చేస్తే ఇలా వస్తుంది. యాసిడ్ హైడ్రాలసిస్ చేసిన తర్వాత ఆ శాంపుల్ తీసుకొని మనం బెండిక్స్ టెస్ట్ చేస్తే మనకు ఈ కలర్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్, బికాస్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనేవి మనకు బెండిక్స్ టెస్ట్ అనేది పాజిటివ్ ఇస్తాయి. సో ఆ బెండిక్స్ టెస్ట్ ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుంది. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు కూడా పాజిటివ్ వస్తాయి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ గ్లూకోజ్ ఆక్సిడేజ్ టెస్ట్. ఓకే, గ్లూకోజ్ ఆక్సిడేజ్ టెస్ట్. ఇక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్ తో కలుస్తుంది, ఎంజైమ్స్ వచ్చేసి గ్లూకోజ్ ఆక్సిడేజ్, ఇదేమొస్తుంది గ్లూకనోలాక్టోన్ వస్తుంది, వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ దిస్ వాటర్ వచ్చేసి ఇది డిపెండ్స్ అపాన్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుందో అన్ని H2O మాలిక్యూల్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ H2O వచ్చేసి అగైన్ reduces the colorless dye, అది పెరాక్సిడేజ్ చెంది ఆక్సిడైజ్డ్ కలర్ డైగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇది oxidation అన్నట్టు. For this test presence on the strip of paper in the solid form. When the paper is wet with that urine, the reagent dissolves in urine on a paper and reacts with the glucose in the urine. And ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా మేము చెప్పేది ఏంటంటే ఇది స్ట్రిప్ మెథడ్ అన్నట్టు. పేపర్ మీద రియేజెంట్ ఉంటుంది, ఈ స్ట్రిప్ ఉంది కదా, ఈ స్ట్రిప్ మీద రియేజెంట్ ఉంది. రియేజెంట్లోని ఎప్పుడైతే మనం యూరిన్లో డిప్ చేస్తామో ఆ యూరిన్లో ఉన్న వాటర్ వల్ల అది ఆటోమేటిక్గా రియేజెంట్ అనేది మనకు డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయ్యి గ్లూకోజ్, ఏదైతే గ్లూకోజ్ అక్కడ ఉంటుందో ఆ గ్లూకోజ్తో రియాక్షన్ చెంది మనకు ఆటోమేటిక్గా మనకు వస్తుంది. డ్యూ టు ద లాక్ ఆఫ్ వాటర్ పెరాక్సిడేజెస్ కెనాట్ బి ఆక్సిడైజ్ ద డై. దాన్ని మనం ఏమంటామంటే ఫాల్స్ నెగిటివ్ వస్తుంది. ఎలా?
vitamins glucose may not be detected even if present if urine contains the vitamin C aspirin అంటే ఈ లార్జ్ అమౌంట్ లో వైటమిన్ సి ఆస్పిరిన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఇవి మనకు పాజిటివ్ వస్తుంది. సో అది ఫాల్స్ పాజిటివ్ నెగిటివ్ అనేది చూసుకోవాలన్నట్టు. ఓకేనా అండి. సో దిస్ ఇస్ హౌ స్ట్రిప్ మెథడ్ అనేది మనం చేస్తాము. నెక్స్ట్ వన్ ఓసోజోన్ టెస్ట్ అంటాము. ఈ ఓసోజోన్ టెస్ట్ అనేది దీన్ని ఏమంటాము అంటే ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ అన్నట్టు. కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఆల్ రెడ్యూసింగ్ షుగర్స్ విల్ ఫార్మ్ ఓసోజోన్స్. అంటే ఆల్ షుగర్స్ కూడా ఫామ్ చేస్తాయి విత్ ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజిన్ వెన్ కెప్ట్ అట్ బాయిలింగ్ టెంపరేచర్. ఎప్పుడైతే బాయిలింగ్ టెంపరేచర్లో పెడతామో ఈ షుగర్స్ అనేవి ఎక్సెస్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్షన్ చెందుతాయి. రియాక్షన్ చెందినప్పుడు మనకు ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్స్ ఇస్తాయి అన్నట్టు. ఇవి కన్ఫర్మేషన్ స్ట్రక్చర్స్. యూ కెన్ సీ దట్ గ్లూకోజ్ ఓసోజోన్ నీడిల్ షేప్లో ఉంటే ఓసోజోన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాల్సి ఉంటుంది. చూసినప్పుడు కనుక నీడిల్ షేప్లో కనుక ఉంటే దాన్ని గ్లూకోజ్ ఓసోజోన్ అంటాము. ఇది ఇంకొకటి ఏంటంటే క్లియర్గా మీకు కనుక క్లియర్ ఓసోజోన్ నీడిల్ షేప్ ఉంటే అది గ్లూకోజ్ ఓసోజోన్ అంటాము. దానికి నీడిల్ షేప్ బ్రాంచ్డ్గా కూడా ఉన్నాయనుకోండి, బ్రాంచ్డ్గా ఉంటే దాన్ని ఏమంటారు ఫ్రక్టోజ్ ఓసోజోన్ అని చెప్పేసి అంటాము. బట్ సమ్ టైమ్ మనకేంటంటే గ్లూకోజ్ ఓసోజోన్ కానివ్వండి ఫ్రక్టోజ్ ఓసోజోన్ కానివ్వండి నీడిల్ షేప్లోనే ఉంటాయి. లాక్టోస్ ఓసోజోన్ అంటే ఇప్పుడు మనకు గాల్లో ఎగురుతున్న కాటన్ ఇవి చూస్తుంటాం కదా, బూరుగు చెట్టు కింద ఉన్నప్పుడు బూరుగు చెట్టు పగిలినప్పుడు అవి కాటన్ వూల్స్ ఎగురుతుంటాయి కదా, ఆ షేప్ లో కనుక మీకు కాటన్ బాల్స్ కనబడితే దాన్ని లాక్టోసోసజోన్ అంటాము. నెక్స్ట్ సన్ఫ్లవర్ షేప్ లో కనుక ఉంటే దాన్ని ఏమంటాము మాల్టోసోసజోన్ అంటాము. ఓకేనా. ఇది వచ్చేసి మనకు గ్లూకోసోసజోన్ అండ్ లాక్టోసోసజోన్ మాల్టోసోసజోన్. ఓకే క్లియర్. ఇది మీ కన్ఫర్మేషన్. మీకు ఎగ్జాక్ట్ గా మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మీకు ఇలానే కనబడతాయి. ఓకేనా అండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్షియేషన్ అండ్ కన్ఫర్మేషన్. దీని ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మాలిస్ టెస్ట్. మాలిస్ టెస్ట్ అనేది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్ ద కార్బోహైడ్రేట్ when treated with the concentrated sulfuric acid undergoes the dehydration to give the perfurols. This perfural compound condenses with the alpha naphthol to form the colored complex. ఏం లేదండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం 1 ml to 2 ml సొల్యూషన్ తీసుకుంటాము. 2 drops ఆఫ్ ఆల్ఫా నాప్థాల్ సొల్యూషన్ వేసి బాగా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, దీనికి మనకు కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ యాడ్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు ఎక్కడైతే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా, ఇది యాసిడ్ అవుతుంది, ఇది సొల్యూషన్ అవుతుంది, మీకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా ఉంది కదండి. ఇక్కడ ఈ యాసిడ్కి ఈ సొల్యూషన్ మధ్యలో ఏదైతే జంక్షన్ వచ్చిందో ఈ జంక్షన్లో మాత్రమే మనకు ఇలాంటి పర్పుల్ కలర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే యాసిడ్ ప్లస్ సొల్యూషన్ అని రెండు అక్కడ అటాచ్ ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది ఇక్కడ అంటే మనకు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండర్గోస్ ద డీహైడ్రేషన్ అండ్ గివ్స్ ద పర్ఫ్యూరాల్స్ అనేవి యాసిడ్ వల్ల షుగర్స్ అనేవి పర్ఫ్యూరాల్స్ ఫామ్ చేశాయి. ఈ పర్ఫ్యూరాల్స్ ఆల్ఫా మనకు వచ్చేసరికి ఆల్ఫా నాఫ్థాల్తో రియాక్షన్ చెందాయి కాబట్టి ఈ కలరేషన్ అనేది మనకు ఫామ్ అయ్యింది. క్లియర్. ఇది మాలిస్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫికేషన్కి వచ్చేసరికి ఫస్ట్ చేసేది మాలిస్ టెస్ట్ చేస్తాము. మాలిస్ టెస్ట్ చేసిన తర్వాత ఇది రెడ్యూసింగా నాన్ రెడ్యూసింగా అని చెప్పేసి బెండిక్స్ టెస్ట్ చేస్తాము. దాని తర్వాత మోనోసాకరైడా డైసాకరైడా అని చెప్పేసి దాన్ని బార్ఫోర్డ్ టెస్ట్ చేస్తాము. బార్ఫోర్డ్ టెస్ట్ చేసిన తర్వాత ఇది సెల్ఫ్నాఫ్స్ టెస్ట్ చేస్తాము. కీటో గ్రూపా నాన్ కీటో గ్రూపా అని చెప్పేసి చూస్తాము. దెన్ ఫైనల్గా ఓసోజోన్ టెస్ట్ చేసుకుంటాము. ఓసోజోన్ టెస్ట్లో మనం కన్ఫర్మేషన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ అనేది మనం చూస్తాము. ఓకేనా అండి. సో ఇవి ఎగ్జాంపుల్. సో బార్ఫోర్డ్ టెస్ట్, ఈ బార్ఫోర్డ్ టెస్ట్ అనేది బేసిక్గా సేమ్ బెనెడిక్ట్స్ ప్రిన్సిపల్ మీదనే ఆధారపడి పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే మోనోసాకరైడా డైసాకరైడ్ అని చెప్పడానికి మనం ఈ బెనెడిక్ట్స్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ
బార్ఫోర్డ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే బెండిక్స్ కి బార్ఫోర్డ్ కి డిఫరెన్సియేషన్ ఏంటంటే బెండిక్స్ టెస్ట్ ఆల్కలైన్ మీడియంలో జరిగినట్టు ఇక్కడ అసిడిక్ మీడియంలో సేమ్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. ఈడియల్ ఫార్మేషన్ నుంచి మళ్ళీ రెస్టింగ్ పొజిషన్ కాపర్ ఆక్సైడ్ అనేది ఫార్మేషన్ జరగాలి, అదే ఫార్మేషన్ జరుగుతూ ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏమవుతుంది, అసిడిక్ మీడియం ఎప్పుడైతే 4.6 ఉంటుందో అప్పుడు ఈ 4.6 మీడియంలో అంటే స్పెసిఫిక్ అసిడిక్ మీడియంలో ఈ మోనోసాకరైడ్స్ అనేవి డైసాకరైడ్ కంటే ఫాస్ట్గా మనకు రియాక్షన్ చెందుతాయి అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, ఈ మోనోసాకరైడ్ రియాక్షన్ జరిగినప్పుడు పైన మనకు ఒక రకమైన కలర్ కోటింగ్ లాగా కనబడుతుంది అన్నట్టు. కలర్ కోటింగ్ లాగా రస్టింగ్ లాగా కనబడుతుంది అన్నట్టు. మీరు చూడొచ్చు ఇక్కడ రస్టింగ్ లాగా కనబడుతుంది. దీన్ని ఎప్పుడైతే మనం ఒక 5 నిమిషాలు అలా పెట్టామో ఆ రెడ్ కలర్ అంతా కూడా మళ్ళీ కింద పడుతుంది అన్నట్టు. కింద అంటే మనకు బాటిల్లో ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. అదే ఫస్ట్ ఇట్ ఇండికేట్స్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. ఇది రాలేదనుకోండి డైసాకరైడ్స్. అంతే డిఫరెన్సియేషన్. ఓకేనా. నెక్స్ట్ సెల్వినాఫ్ టెస్ట్ అనేది ఇది కీటో గ్రూప్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇది వెరీ వెరీ సెన్సిటివ్ వన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏమవుతుందంటే కీటో హెక్సేస్ లైక్ ఫ్రక్టోస్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ద HCl టు ఫార్మ్స్ ద 5-hydroxy methyl perfinols అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఆన్ కండెన్సేషన్ విత్ ద రెసోసినాల్ గివ్స్ ఎ చెర్రీ రెడ్ కలర్. ఏం లేదండి, ఇక్కడ ఫ్రక్టోస్ లో ఉండే కీటో గ్రూప్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే HCl తో రియాక్షన్ చెంది ఇక్కడ 5-hydroxy methyl perfurol అనేది ఫామ్ అవుతుంది. ఈ 5-hydroxy methyl perfurol అగైన్ రియాక్ట్స్ విత్ ద రిసోర్సినాల్ అనే కెమికల్ తో రియాక్షన్ చెందడం వల్ల ఇది ఆటోమేటిక్ గా హోల్ సొల్యూషన్ టర్న్స్ ఇంటూ చెర్రీ రెడ్ కలర్. ఇలా చాలా సెన్సిటివ్, వెరీ వెరీ క్విక్ గా వచ్చేస్తుంది. విత్ ఇన్ 30 seconds లో మనకు వచ్చేస్తుంది. యూ కెన్ సీ ద సొల్యూషన్ లైక్ దిస్. ఓకే, ఏం లేదు. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ లో వచ్చేసి when glucuronic acid undergoes oxidation it converts glucuronic acid undergoes the one glucosaccharic acid గా కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. ఇది హెటరోపాలిసాకరైడ్ యొక్క ఆక్సిడేషన్. కమింగ్ టు ద వన్ రియాక్షన్ టు ద ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ లో ఎలా అవుతుంది, when treated with reducing agent hydrogen can reduce the sugars. హైడ్రోజన్స్ అనేవి హైడ్రోజన్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏజెంట్ ఇవి మనకు షుగర్స్ ని రెడ్యూస్ చేస్తాయి. ఆల్డోస్ ఈల్డ్స్ కరస్పాండింగ్ ఆల్కహాల్స్, అవి ఆల్డోజెస్ కరస్పాండింగ్ ఆల్కహాల్ గా ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ రిడ్యూస్ ఇంటూ సార్బిటాల్, మానోజ్ వచ్చేసి మానిటాల్ గా, ఫ్రక్టోజ్ వచ్చేసి సార్బిటాల్ అండ్ మానిటాల్ రెండుగా వస్తుంది. గ్యాలక్టోజ్ వచ్చేసి డల్సిటాల్ గా వస్తుంది. రైబోజ్ వచ్చేసి రిబిటోల్ గా మనకు ఫామ్ అవుతారు. రైబోజ్ వచ్చేసి రిబిటాల్ గా మనకు ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ సెవెన్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇక్కడ సార్బిటాల్, మానిటాల్, డిలిసిటాల్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీస్ యూజ్ చేస్తాం. మానిటాల్స్ యూజ్ టు రెడ్యూస్ ద ఇంటర్క్రేనియల్ టెన్షన్ బై ద ఫోర్స్ డైరిసిస్ ని చూడడానికి తెలుస్తుంది. ఆస్మోటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సార్బిటాల్ ప్రొడ్యూసెస్ ద చేంజెస్ ఇన్ టిష్యూస్ when they accumulate in the abnormal amount, that is cataract of lenses ని మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మనకు బేసిక్ గా గ్లూకోజ్ వచ్చేసి గ్లైకాలసిస్ కి వెళ్ళిపోతుంది. గ్లైకాలసిస్ కాకుండా ఇది ఆక్సిడైజ్ జరిగినప్పుడు ఏమవుతుంది, సార్బిటాల్ గా వస్తుంది. సార్బిటాల్ మనకు ఫ్రక్టోజ్ గా ఫామ్ అవుతుంది. లేదా గ్లూకోజ్ గ్లైకాలసిస్ వెళ్తుంది, లేదా సార్బిటాల్ గా వస్తుంది. ఇది లెన్సెస్ లో కనుక జరిగింది అనుకోండి, సార్బిటాల్ ఫార్మేషన్ అనుకో, దీని వల్ల రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, క్యాటరాక్ట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇది డిసీజ్ కండిషన్స్ అన్నట్టు. ఓకేనండి. కమింగ్ టు ద లాక్టులోజ్ వచ్చేసి లాక్టులోజ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద బీటా డి గ్యాలక్టోపైరనోజైల్ డి ఫ్రక్టోఫురనోస్. ఇది దీని యొక్క పేరు. ఎందుకంటే ఇక్కడ మనకు గ్యాలక్టోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. రెండు కూడా లింక్ అయ్యి ఉన్నాయి మనకు 1 కార్బన్ ఆటమ్ కి, అండ్ ఇక్కడ 4th కార్బన్ ఆటమ్ కి లింక్ అప్ ఉంది. ఇట్ ఈస్ యూజ్ ఫర్ కాన్స్టిపేషన్ లో మనకు దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ గ్లైకోసైడిక్ బాండ్ అంటే ఏంటి? గ్లైకోసైడిక్ బాండ్ అంటే 2 కార్బన్ ఆటమ్ 2 మోనోసాకరైడ్స్ మధ్యలో కనుక బాండ్ ఏర్పడితే దాన్ని మనం గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్ గా 1 కార్బన్ ఆటమ్ కి ఇంకో కార్బన్ ఆటమ్ కి రెండింటికి మధ్యలో మనకు బాండ్ ఏర్పడింది, వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయింది. ఇది గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఓకేనా అండి? ఓకే, ఈ గ్లైకోసైడిక్ బాండ్ లో అగైన్ దీస్ ఆర్ 2 types.
N glycosidic bond, O glycosidic bond. You can see here. So sugar moiety other than sugar. ఇక్కడ ఏమవుతుందంటే షుగర్ ప్లస్ అదర్ దాన్ షుగర్ కూడా బాండింగ్ ఫార్మేట్ చేస్తుంది. ఇక్కడ షుగర్ ఆస్పర్జిన్ అనేది రెండు కూడా బైండ్ అవుతున్నాయి. బైండ్ అయినప్పుడు ఏమవుతుంది మనకు N గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఇక్కడ మనకు ఫార్మేషన్ జరిగింది. అంటే ఇక్కడ షుగర్ మాయిటీకి ఇక్కడ అమోనియాకు మనకు మధ్య ఎన్కి మధ్యలో బాండ్ అనేది ఏర్పడింది కాబట్టి N గ్లైకోసైడిక్ బాండ్ అన్నాము. అదే నెక్స్ట్ కమింగ్ టు ద వన్ సెరిన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఆక్సిజన్కి ఈ కార్బన్ ఆటంకి మధ్యలో బాండ్ ఏర్పడింది కాబట్టి దీన్ని O గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పేసి అన్నాము. పాలీపెప్టైడ్ చైన్స్లోనే ఈ రియాక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి అన్నట్టు. ఓకేనా? బయోమెడికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లైకోసైడ్స్. ఇదే బేసిక్గా ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయంటే కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉన్నాయి, డిగోక్సిన్, డిజిటాక్సిన్. ఈ రెండు కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద కార్డియాక్ ఇన్సఫిషియెంట్ లో యూజ్ చేస్తాం. స్టిమ్యులేట్ ద కార్డియాక్ మజిల్ కాంట్రాక్షన్. కంటైన్స్ స్టెరాయిడ్స్ యాజ్ ఎ glycan components. ఓబిన్ ఇస్ ద సోడియం పంప్ ఇన్హిబిటర్. స్ట్రెప్టోమైసిన్ ఇది యాంటీబయాటిక్ గా యూజ్ చేస్తాము, ట్యూబర్క్లోసిస్ లో ఇస్తాము. ఫ్లోరిడిజిన్ ఇది వచ్చేసి మనకు రీనల్ డ్యామేజ్ లో గ్లైకోసూరియాలో వాడతాము. బ్లాక్స్ ద ట్రాన్స్పోర్ట్ షుగర్ అక్రాస్ ద మజిల్ సెల్స్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, ఆల్సో రీనల్ ట్యూబులర్ సెల్స్ లో ఎపిథీలియం లో కూడా ఇది మనం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అన్నాడు. ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్. ఇక్కడ ఎస్టర్ ఫార్మేషన్స్ వచ్చేసి ఎస్టరిఫికేషన్ అంటాం దీన్ని. సో esterification of alcoholic group of monosaccharides with the phosphoric acid is a common reaction in the metabolism. బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అండ్ గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేట్ ఎలా ఫామ్ అవుతుందంటే ఫాస్ఫేట్ మాలిక్యూల్ వెళ్ళి ఇక్కడ ఒక కార్బన్ అంటే ఇక్కడ చూడండి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ దగ్గర ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ వచ్చి 1 కార్బన్. ఇది 1 కార్బన్ అనే కదా 1 2 3 4 5 6 కదా మనకు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకు 6 ఇక్కడికి వస్తుంది 1 2 3 4 5 and 6. 6th కార్బన్ అంటే ఇది అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది ఈ 1 కార్బన్ ఆటం దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అయింది కాబట్టి గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ కోరి ఎస్టర్స్ అంటని చెప్పి అంటాము. అదే సేమ్ ఇక్కడ 6th కార్బన్, ఇది మనకు 6th కార్బన్ ఆటం కదా, 6th కార్బన్ ఆటం దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ కనుక యాడ్ అయితే దీన్ని ఏమంటాము గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అని చెప్పేసి అంటాము. రోబిసన్ ఎస్టర్ అని చెప్పి కూడా అంటాము అన్నట్టు. ఓకేనా? అమైనో షుగర్ అంటే ఏంటి? షుగర్ మాలిక్యూల్ కి అమైన్ గ్రూప్ యాడ్ అయ్యి ఉంటే దాన్ని అమైనో షుగర్ అంటాం. ఇక్కడ సెకండ్ కార్బన్ ఆటం దగ్గర మనకు షుగర్ మాలిక్యూల్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి 2 అమైనో డి గ్లూకోజ్ అని చెప్పేసి అంటాము. గ్లూకోజ్ అమైన్ అని కూడా చెప్పేసి అని అంటాము. సో ఇక్కడ N అసిటైల్ గ్లూకోజ్ అమైన్. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ అమైనో గ్రూప్ ఉంది, ప్లస్ దాంతో పాటు అసిటైల్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఇది N అసిటైల్ గ్లూకోజ్ అమైన్ అని చెప్పేసి మనం అంటాం. ఇది అవి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద అమైనో షుగర్స్ వచ్చేసరికి గ్లూకోజ్ అమైన్ వచ్చేసరికి హైలోరినిక్ యాసిడ్, హెపారిన్ అండ్ బ్లడ్ గ్రూప్ సబ్స్టెన్స్ గా ఉంటాయి ఇవి. గ్యాలక్టోజ్ అమైన్ వచ్చేసి కాండిటిన్ సల్ఫేట్ ఆఫ్ ద కార్టిలేజ్, బోన్ అండ్ టెండాన్స్ లో ఇది ఉంటుంది. నానోజమైన్ కన్సిస్ట్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ లో ఇది బేసిక్ గా ఉంటుంది. అండ్ N-అసిటైల్ గ్లూకోజ్ అమైన్ ఇక్కడికి వచ్చేసరికి అండ్ N-అసిటైల్ గ్లూకోజ్ అమైన్ అండ్ N-అసిటైల్ గ్యాలక్టోజమైన్ రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా గ్లైకోప్రోటీన్స్ గా ఉంటాయి, మ్యూకోపాలిసాకరైడ్స్ అండ్ సెల్ మెంబ్రెయిన్ లో యాంటీజెన్స్ గా ఈ రెండు కూడా మనకు బేసిక్ గా పనిచేస్తాయి. ఇవి మనకు గ్లూకోజ్ అమైన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా? ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. డిఆక్సీ షుగర్స్ అనేవి ఆక్సిజన్ ఆఫ్ ద హైడ్రాక్సైల్ గ్రూప్ మే బి రిమూవ్డ్ టు ఫార్మ్ డిఆక్సీ షుగర్స్. ఈ డిఆక్సీ షుగర్స్ అనేవి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆక్సిజన్ ఆఫ్ ద హైడ్రాక్సైల్ గ్రూప్ ని మనం తీసేయడం వల్ల ఇవి ఫామ్ అవుతున్నాయి. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? మనకు బేసిక్ గా వీటి యొక్క ఫంక్షన్ ఏమవుతుంది? ఇది బేసిక్ గా డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ లో మనకు సింథసిస్ అవ్వడానికి మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ లో ఇవి యూజ్ అవుతుంది. న్యూక్లిక్ యాసిడ్ లో ఇవి అనేది యూజ్ అవుతుంది కాబట్టి డిఆక్సీ రైబోన్యూక్లియస్ 2-డిఆక్సీ రైబోన్యూక్లియస్ అనేది స్పెసిఫికేషన్ అన్నట్టు. స్పెసిఫిక్ దాని మీద ఆక్సిజన్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వన్ హోమోపాలిసాకరైడ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్చ్, గ్లైకాన్, సెల్యులోజ్, ఇన్సులిన్, డెక్స్ట్రాన్ అండ్ థైచిన్. దీస్ ఆర్ ద one by one we'll discuss. First one is a starch.
మేజర్ సోర్స్ వచ్చేసి పొటాటో, సెరల్స్, రైస్, వీటిలో కూడా మనకు ఉంటాయి. అండ్ ఫుడ్ గ్రెయిన్స్లో ఉంటుంది. స్టార్చ్ కంపోజ్డ్ ఆఫ్ అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్, అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్స్ ఇవి చూస్తున్నారు కదా, అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్స్ ద్వారా మాత్రమే ఇవి ఉంటున్నాయి. బేసిక్గా ఇవన్నీ కూడా ప్లాంట్స్లో మాత్రమే దొరుకుతుంది. ఓకేనా అండి. ఇందులో వచ్చేసి ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ లింకేజ్ అనేది మనకు బేసిక్గా కనబడుతుంది. ఓకేనా. అమైలోపెక్టిన్లో వచ్చేసరికి 1,4 ఉంటుంది, అమైలోస్లో వచ్చేసరికి 1,4 ఉంటుంది, అమైలోపెక్టిన్లోకి వచ్చేసరికి 1,6 అనేది బేసిక్గా కనబడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఐడిన్ టెస్ట్. ఐడిన్ టెస్ట్ దిస్ ఇస్ ద స్పెషల్ టెస్ట్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్లో ఏం చేస్తాము, ఇక్కడ బ్లూ కలర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది అంటే డైరెక్ట్గా ఐడిన్ సొల్యూషన్లో మనం ఈ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ 1 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకోవాలి, 2 drops ఆఫ్ ఐడిన్ డ్రాప్స్ వేసి ఆటోమేటిక్గా బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది. బ్లూ కలర్ టర్న్ అవ్వడం వల్ల ఇది స్టార్చ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సెన్స్ టు స్టార్చ్కి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్లూ కలర్ వస్తే స్టార్చ్ అని చెప్పేయచ్చు అన్నట్టు. కలర్లు అనేది కలర్ డెవలప్మెంట్ అనేది ఐడెంటిటీ టెస్ట్లో కలర్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఫర్ ద పాలీసాకరైడ్స్ అనేది ఇస్తుంది. హైడ్రోలైసిస్ ఆఫ్ ద స్టార్చ్. హైడ్రోలైసిస్ ఆఫ్ ద స్టార్చ్ అంటే ఏంటి, యాసిడ్ హైడ్రోలైసిస్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అదే యాసిడ్ హైడ్రోలైసిస్ అన్నట్టు. అంటే యాసిడ్ని యాడ్ చేసి బాండ్స్ని క్లీవ్ చేస్తాం. 1,4 ఇప్పుడు అమైలోడెక్స్ట్రిన్ అనేది ఉంది, వైలెట్ కలర్ విత్ ఐడిన్ టెస్ట్ వస్తుంది. ఓకేనా. ఎరిథ్రోడెక్స్ట్రిన్ రెడ్ కలర్లో వస్తుంది. అక్రోడెక్స్ట్రిన్ నో కలర్ ఫామ్ అవుతుంది. మాల్టోజ్ వస్తుంది, నో కలర్ అనేది ఫార్మ్ అవుతుంది హైడ్రోలైసిస్ ఆఫ్ స్టార్చ్లో. అండ్ నెక్స్ట్ గ్లైకోజన్ అనేది వన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ ఆఫ్ ఎనిమల్ సోర్స్ ఆఫ్ రిజర్వాయర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఇన్ ఎనిమల్. అంటే ఎనిమల్లో స్టోర్ అయి ఉంటుంది, స్టోరేజ్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా లివర్లో మజిల్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో మనకు గ్లైకోజన్ కంపోజ్డ్ గ్లూకోజ్ యూనిట్స్ ఉంటాయి. అన్నీ కూడా 1,4 లింకేజ్లో ఉంటాయి స్ట్రైట్ లైన్లో. అండ్ 1,6 లింకేజ్ అనేది మనకు బ్రాంచ్ దాంట్లో మనం చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. స్ట్రైట్ లైన్లో కనుక ఉంటే అది కనుక ఆటోమేటిక్గా మన గ్లైకోజన్ స్ట్రైట్ లైన్లో కనుక ఉంటే 1,4 అంటాము. బ్రాంచ్ చైన్ కనుక ఉంటే దానికి 1,6 ద్వారా వస్తే బ్రాంచ్ చైన్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నట్టు. సో మీరు చూడొచ్చు గ్లైకోజన్ ఎలా మారుతుంది. గ్లైకోజన్ బేసిక్గా మీకు గుర్తుంటుందని ఈ బొమ్మలు 2 పెట్టాను మీకు. సేమ్ రియాక్షన్ జరుగుతాయి లివర్లోను మజిల్స్లోనే ఉంటుంది. గ్లైకోజన్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్ అయ్యి ఇది గ్లూకోజన్ ఫామ్ చేసి బ్లడ్ గ్లూకోజ్ ఇంక్రీజ్ చేస్తుంది. మజిల్ అనేది గ్లైకోజన్ స్టోరేజ్ చేసుకుంటుంది. అది ఏం చేస్తుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ వేసుకొని ఎనర్జీ సింథసిస్ చేసుకుంటుంది. ఓకేనా అండి. సెల్యులోజ్ ఇది గ్లూకోజ్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ దీని బీటా 1,4 లింకేజ్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రైట్ లైన్ స్ట్రక్చర్ ఉంటుంది. విత్ ఇన్ 10 బ్రాంచింగ్ పాయింట్స్ అనేది దీనికి ఉంటుంది. బీటా 1,4 బ్రిడ్జెస్ ఆర్ హైడ్రోలైజ్డ్ బై ద ఎంజైమ్ సెల్యులోబయేజ్ అనే ఎంజైమ్ ద్వారా దీన్ని మనం ఇక్కడ సెల్యులోజ్ అనేది క్లీవ్ చేయొచ్చు. ఇది అబ్సెన్స్ ఇన్ ద ఎనిమల్స్ అండ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హెన్స్ cellulose cannot be digested by the humans. ఓకేనా. absence in animals and human digestive cells కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోలేం. అండ్ ఇంపార్టెన్స్ ది సెల్యులోజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, డిక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ కాన్స్టిపేషన్. సెకండ్ వన్ లోయర్ ద LDL కొలెస్ట్రాల్ లెవెల్స్. నెక్స్ట్ వన్ ఇస్ decreases the changes of some decreases the chances of some cancers అనేవి ఉంటాయి. రిడ్యూస్ ద పీక్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ ఫాలోయింగ్ ఎ మీల్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం డైజెషన్ లేట్ చేసి అంటే ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇచ్చేసి ఇది మనం ఆకలి వేయకుండా చేస్తుంది. దాని ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా చేస్తుంది అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్ Inulin is a long chain homoglycogen composed of the D-fructose unit with repeating beta 1,2 linkage. It is reserves carbohydrate presence in the various bulbs like tubers such as onions, garlic లో బేసిక్గా ఉంటాయి. క్లినికల్లీ యూజ్ టు ఫైన్ రీనల్ క్లియరెన్స్ వాల్యూ అండ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఇది ఇన్యులిన్ అనేది బాడీలో డైజెస్ట్ కాదు అండ్ అబ్జార్ప్షన్ కూడా కాదండి. దానివల్ల ఇన్యులిన్ ఇస్ ద బెస్ట్ వన్ టు ద కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇన్యులిన్ టెస్ట్. ఓకేనా, గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు. డెక్స్ట్రాన్ వచ్చేసరికి హైలీ బ్రాంచ్డ్ హోమోపాలీసాకరైడ్ అండి. ఇది దీంట్లో